హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మా వారు పూరి హోటల్ స్టైల్ బేసన్ కర్రీ చేయమన్నారు. అందుకే ఇవాళ ఆ 2 బ్రేక్‌ఫాస్ట్‌గా చేద్దామని అనుకున్నాను. ముందుగా మనము ఒక గిన్నెలోకి 2 స్పూన్ల బేసన్ తీసుకోవాలండి. అంటే శనగపిండి. శనగపిండి తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల శనగపిండి అండ్ వాటర్ ఏసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఎందుకంటే ఉండల్లాగా ఉంటే మనకి మళ్ళీ కర్రీలో ఈ లిక్విడ్ పోసినప్పుడు అది మనకు ఉండలు ఉండలుగా వచ్చేస్తది. అందుకే మనం ఈ మిశ్రమాన్ని ఫస్టే ఉండలు లేకుండా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పోపు దినుసులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవి మొత్తం ఉల్లిగడ్డలకు కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఈ మిశ్రమం మనకి కర్రీలో అంతా కలవాలి కాబట్టి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఒక గుప్పెడు అనుకోండి, గుప్పెడు తీసి వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఆలుగడ్డ, క్యారెటు, ఇంకా మీకు నచ్చితే ఏవైనా వెజిటేబుల్స్ కూడా ఉడికించుకోవచ్చండి ఇందులో. కానీ ఈ కర్రీకి మాత్రం మనకి ఆలు అండ్ క్యారెట్ చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ ఆలుగడ్డ, క్యారెట్ కొంచెం మంచిగా ఉడికించుకున్న మిశ్రమాన్ని మనం ఈ శనగపప్పు, ఉల్లిగడ్డతోటి మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అన్ని మసాలాలు దీనికి పట్టేటట్టు. ఆ తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని కడాయిలో పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇది గడ్డగట్టకుండా ఏం చేయాలంటే మళ్ళీ ఒక కటోరడు వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే మనకు కర్రీ అనేది గట్టి పడకుండా ఉండాలి. అందుకే మనము నీళ్ళు దాని టెక్స్చర్‌ని బట్టి నీళ్ళు అనేది అందులో పోసుకోవాలండి. అది మనకెంత ఉడికిన తర్వాత ఏ విధంగా గట్టిగా అవుతుందనే దాన్ని. ఉప్పు, రుచికి సగినంత మనకి రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి, ఇంకా గరం మసాలా పొడి కూడా కొంచెం వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఆ కర్రీకి. ఎందుకంటే ఇది మనం పూరితోటి తింటాం కదా! మనకి పూరి ప్లెయిన్ కాబట్టి అన్ని మసాలాలు ఈ దాంట్లో కలిస్తేనే మనకు పూరికి చాలా రుచి వస్తుందండి. ఇక మంచిగా ఉడికిన తర్వాత ఈ విధంగా కర్రీ టెక్స్చర్ రావాలండి. కొంచెం లిక్విడ్‌గా ఉంటేనే మనకి పూరికి బావుంటుంది. ఇక లాస్ట్‌గా మనం కొత్తిమీర వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ అది బాగా ఉడికితే గడ్డలాగా అయిపోతుంది. కాబట్టి ఈ ఈ విధంగా అయితే ఓకే అండి. ఈ విధంగా మనకి సరిపోతుంది. ఆ తర్వాత మనం కలిపెట్టుకున్న పిండి ఉంటుంది కదా! అదే పిండి మనం చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. అవి చిన్న చిన్న పూరీల్లాగా చేసి ఫస్ట్ అన్నీ నేను ఒక ప్లేట్‌లో పెట్టాను. ఎందుకంటే కాల్చుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కటి చేసుకుంటూ కాలవడం అంటే కొంచెం కష్టం. అందుకే మనం అలా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసుకొని మనం ఒక్కొక్క పూరి మంచిగా వేయించుకోవాలి. పూరి అనేది మెయిన్‌గా మనకి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటేనే పూరి అనేది మంచిగా పొంగుతుంది ఫ్రెండ్స్. లేకపోతే అది ఆయిల్ కొంచెం వేడైనా మనం పూరి వేసినప్పుడు అది అలాగే కిందనే ఉండిపోతుంది. అప్పుడు ఆ పూరికి లోపలికి చాలా ఆయిల్ వెళ్ళి మనకది ఆహ్, ఆయిలే మన చేతికి అంటుతుంది. కాబట్టి ఓకే. మనం మంచిగా ఈ ఆయిల్‌ని మంచిగా వేడి చేసినప్పుడు మనకు పూరి చాలా మంచిగా పొంగుతుంది. ఇంగో ఇలా మనము పూరీల్ని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. కాల్చుకున్న తర్వాత వడ్డించుకోవడమే అండి. ఈరోజు మా హస్బెండ్‌కి బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఈ కర్రీ అండ్ పూరి అడిగారు. అందుకే నేను హోటల్ స్టైల్ ఈ బేసన్ కర్రీ అండ్ పూరి చేశాను. ఇక మా హస్బెండ్ తిని చాలా బావుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. బావుంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ ఇది నచ్చుతుంది. పిల్లలకు కూడా చాలా మంచిగా తింటారు. ఇష్టంగా తింటారు.